ఒక దట్టమైన అడవిలో గుహల దగ్గర మాట్లాడగలిగిన ఒక నుయ్యి ఉందని తెలిసింది. అయితే ఆ నుయ్యి ఎవడ పడితే వాడికి సమాధానం ఇవ్వదు. అయితే ఒకతను ఎలాగోలా ఆ నుయ్యి ఎక్కడుందో కనుక్కొని వెళ్ళి 3 రోజుల పాటు మాట్లాడటానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ నుయ్యి అసలు సమాధానమే ఇవ్వలేదు. మరి అప్పుడు అతను ఏం చేశాడు? ఆ నుయ్యి అసలు సమాధానం ఇచ్చిందా, ఇవ్వలేదా? దాని తర్వాత ఏం జరిగింది? ఆ నుయ్యి వల్ల తన జీవితం ఎలా మారిపోయిందో తెలుసా? ఈ కథ విన్నాక మీ జీవితం ఎంతలా మారిపోబోతుందో తెలుసా? అసలు ఇదంతా కాదు, ఈ కథ నువ్వే ఎందుకు వినాలి. ప్రపంచం అంతా తిరుగుతున్న ఒక అతనికి ఒక తోటి ప్రయాణికుడు ఏం చెప్పాడంటే, మీరు వెళ్తున్న ప్రాంతానికి దగ్గరలో ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో ఒక పెద్ద నుయ్యి ఉంది. ఆ నుయ్యి మామూలు కాదు. ఎందుకంటే దానికి ఎవరైనా మనస్ఫూర్తిగా ఏదైనా ప్రశ్న వేస్తే వారికి అది సమాధానం ఇస్తుందని చెప్పాడు. అయితే అది ఎవడ పడితే వాడికి సమాధానం ఇవ్వదు. ఆ ప్రశ్న అడగడంలో నీలో నిజాయితీ ఉంటేనే సమాధానం ఇస్తుంది అని చెప్పాడు. ఎలా అయినా సరే ఆ నుయ్యి ఎక్కడ ఉందో కనుక్కోవాలని ఆ అడవిలోకి వెళ్ళి అడవి మొత్తం వెతకడం మొదలుపెట్టాడు. ఒక రోజంతా వెతికాడు. ఎంతో కష్టం మీద మొత్తానికి అది ఎక్కడ ఉందో కనుక్కోగలిగాడు. అయితే ఆ తోటి ప్రయాణికుడు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. అది ఎవడ పడితే వాడికి సమాధానం ఇవ్వదని. సరే చూద్దామని ఆ నుయ్యిలోకి తొంగి చూస్తూ జీవితం అంటే ఏంటి అని అడిగాడు. అటు నుండి ఎటువంటి సమాధానం లేదు. సమాధానం లేకపోగా నుయ్యిలో అరిస్తే మన గొంతు మనకే తిరిగి వినిపిస్తుందని తెలుసు కదా. అలాగే తన ప్రశ్న తనకే వినిపిస్తుంది. మళ్ళీ గట్టిగా అడిగాడు, జీవితం అంటే ఏంటి? మళ్ళీ ఆ నుయ్యి తన ప్రశ్న తనకే ప్రతిధ్వనిస్తుంది. కానీ సమాధానం మాత్రం ఇవ్వలేదు. మళ్ళీ తన ప్రశ్న తనకే ప్రతిధ్వనిస్తుంది. కానీ సమాధానం మాత్రం ఇవ్వలేదు. కానీ వీడు నిజాయితీగా మనస్ఫూర్తిగా అదే ప్రశ్నని అలా అడుగుతూనే ఉన్నాడు. 3 పగళ్ళు 3 రాత్రులు కూడా గడిచిపోయాయి. ఆ నుయ్యి మాత్రం అతని ప్రశ్నని అతనికే వినిపించేలా చేస్తుంది. కానీ సమాధానం ఇవ్వడం లేదు. వీడు మాత్రం ఏమాత్రం సహనం కోల్పోకుండా అలసిపోతున్నా సరే సిన్సియర్గా అడుగుతూనే ఉన్నాడు. సో అలాగా 3 రోజులు అక్కడి నుండి కదలకుండా అడిగిందే అడుగుతూ ఉండడం వల్ల సమాధానం కోసం అతనిలోని నిజాయితీని మొండితనాన్ని చూసి వీడు ఇంకా వదిలిపెట్టడని, ఇక్కడి నుండి వెళ్ళేటట్లు లేడని చివరికి ఆ నుయ్య సమాధానం ఇచ్చింది. అదేంటంటే, సరే జీవితం అంటే ఏంటో నేను నీకు చెప్తాను. నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే ఈ అడవికి దగ్గరలో ఉన్న ఊరికి వెళ్ళు. ఆ ఊరికి స్టార్టింగ్లో 3 షాపులు ఉంటాయి. ఆ 3 షాపులకు వెళ్ళి అక్కడ నువ్వేం చూసావో నాకు వచ్చి చెప్పు అని సమాధానం ఇచ్చింది. అదేంటి తిన్నగా సమాధానం చెప్పకుండా ఊర్లోకి వెళ్ళమంటుంది ఏంటని అనుకున్నాడు. కానీ నుయ్యి చెప్పిందని వెళ్తానని వెళ్ళాడు. ఆ ఊరికి స్టార్టింగ్లో ఆ నువ్వు చెప్పినట్టే 3 షాపులు ఉన్నాయి. కానీ ఆ షాపులు చూసిన వెంటనే అసలు నన్ను ఇక్కడికి ఎందుకు పంపింది అనే కన్ఫ్యూజన్లో పడ్డాడు. వాడికి ఏం అర్థం కాలేదు. ఎందుకంటే మొదటి షాపులో వాళ్ళేవో ఇనుపు మొక్కలతో పని చేసుకుంటున్నారు. రెండో షాపులో ఇంకొంతమంది వాళ్ళేవో వైరు తీగలతో పని చేసుకుంటున్నారు. ఇక మూడవది చెక్క పనులు చేసుకుంటున్న కార్పెంటర్ షాప్లో అక్కడ కూడా వాళ్ళేదో చెక్క ముక్కలతో పని చేసుకుంటున్నారు. ఆ 3 షాపులు చూసి ఏంటి జీవితం అంటే ఇదే అని ఏం అర్థం కాక కన్ఫ్యూజన్తో ఇరిటేషన్తో మళ్ళీ ఆ నుయ్యి దగ్గరికి తిరిగి వెళ్ళి నువ్వు చెప్పిన ఆ 3 షాపులకి వెళ్ళాను, చూశాను. కానీ నాకు ఏమీ అర్థం కాలేదు. అసలు ఏంటి ఇదంతా అని ఇరిటేషన్తో అడిగాడు. దానికి ఆ నుయ్య ఏమని సమాధానం ఇచ్చిందంటే, నేను నీకు మార్గం చూపించాను. ఇప్పుడు ఆ దారిలో ప్రయాణం చేస్తే ఏదో ఒకరోజు ఖచ్చితంగా నీకు సమాధానం దక్కుతుంది. నీకు దారి చూపించడం మాత్రమే నా కర్తవ్యం. ఇక దాన్ని అనుసరించడం నీ పని అని చెప్పింది. వీడికి ఇంకా విపరీతమైన విసుగు కోపం వచ్చి ఈ నుయ్యి నాతో ఆటలాడుకుంటుంది, ఇదంతా ఒక మాయ. 3 రోజులు తిండి కూడా లేకుండా చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా అడుగుతూ ఉంటే ఎటువంటి క్లారిటీ ఇవ్వకుండా నాకు దక్కిన సమాధానం ఇదా? ఇదొక దొంగ నుయ్యి. నేను సాధించింది ఏమీ లేదని విపరీతమైన కోపం విసుగుతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. చాలా సంవత్సరాల తర్వాత అలా ప్రపంచమంతా తిరుగుతూ ఒకరోజు రాత్రి ఒక అందమైన తోటలో పున్నమ రాత్రి వెన్నెల్లో ఒక చెట్టు కింద గడ్డి మీద పడుకొని అలా ఆకాశంలోకి చూస్తుంటే సడన్ గా చిన్నగా ఎక్కడి నుంచో ఎవరో సితార్ లాంటి ఇన్స్ట్రుమెంట్ వాయిస్తున్న సంగీతం వినపడటం స్టార్ట్ అయింది. అది ఎంత అందంగా వాయిస్తున్నారంటే
తనకే తెలియకుండా ఆ సంగీతానికి ఆకర్షితుడై అటువైపు వెళ్ళాడు. అక్కడ ఒక చెట్టు కింద ఒకతను కళ్ళు మూసుకొని పూర్తిగా నిమగ్నమైపోయి ఆ సితారాన్ని వాయిస్తున్నాడు. ఇతగాడేమో ఆ వెన్నెల్లో ఆ చెట్టు కింద వాయిస్తున్న అతని ముందే కూర్చొని అతను వాయిస్తున్న సితార్ని తన్మయత్వంతో తదేకంగా చూస్తుండగా అకస్మాత్తుగా వీడి బుర్రలో 1000 వాట్స్ బల్బు వెలిగినట్టు ఒక విషయం గుర్తుకొచ్చింది. అదేంటో తెలుసా? ఆ నుయ్యి చెప్పిన 3 షాపుల్లో మొదటి షాపులో ఇనుప మొక్కలు, రెండవ షాపులో సన్నని తీగలు, మూడవ షాపులో చెక్క మొక్కలు. అప్పుడు ఆ క్షణంలో తనకి ఏమీ అర్థం కాలేదు, కానీ ఆ 3 కలిస్తే వచ్చింది ఈ సితార. ఈ సితార నుంచి వస్తున్న స్వరం అని ఇప్పుడు అర్థమయ్యి ఒక్కసారిగా మబ్బుల్లో ఉన్న మేఘాలు తొలగిపోయి అనంతమైన సూర్యరశ్మి భూమి మీద పడినట్టు ఒక్కసారిగా ఆనందంతో డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇదంతా గమనిస్తున్న సంగీతకారుడు తన సంగీతాన్ని కూడా ఆపేశాడు. కానీ వీడు మాత్రం ఆనందంతో గొంతులు వేయడం ఆపలేదు. అసలు ఎందుకు గెంతుతున్నాడో అర్థం కాక ఆశ్చర్యంతో ఏంటి, ఏం జరిగింది, ఎందుకు ఇలా అకస్మాత్తుగా డ్యాన్స్ వేస్తున్నావని అడిగాడు ఆ సంగీతకారుడు. ఆనందంతో గెంతుతున్న వీడు ఏం చెప్పాడంటే, జీవితం అంటే ఏంటి అని నేను ఎన్నో ఏళ్ల నుండి వెతుకుతున్న నా ప్రశ్నకు సమాధానం దొరికేసింది. అదేంటో తెలుసా? జీవితం మనకు అన్నీ ఎప్పుడో ఇచ్చేసింది, వాటిని అరేంజ్ చేసుకోవడంలోనే అంతా ఉంది. నేను ఆ 3 షాప్స్కి వెళ్ళినప్పుడు ఇనుప మొక్కలు ఉన్నాయి, సన్నని తీగలు ఉన్నాయి, చెక్క మొక్కలు కూడా ఉన్నాయి. అంటే ఏవేవి అవసరమో విడివిడిగా అవన్నీ అక్కడే ఉన్నాయి, కానీ సితారా మాత్రం లేదు. జస్ట్ వాటన్నిటిని ఆర్డర్లో అరేంజ్ చేసిన వెంటనే వాటి ఐక్యత యొక్క ఫలితమే ఈ అందమైన సంగీతాన్ని ఇస్తున్న సితార. అంటే జీవితంలో అన్నీ ఉన్నాయి, జస్ట్ ఒక కొత్త అరేంజ్మెంట్ మాత్రమే అవసరం. అది నాకు ఇప్పుడు అర్థమైంది. మనకు కావాల్సిందంతా ఎప్పుడూ మనలోనే ఉంది. సృష్టికర్త ఎవరిని కూడా ఒక బిచ్చగాడిగా బ్రతుకు అని ఈ భూమి మీదకి పంపడు. ప్రతి ఒక్కడు ఒక చక్రవర్తికి ఉండే బుర్రతో పుట్టిన తమకున్న వాటిని ఎలా అరేంజ్ చేసుకోవాలో తెలియక, తమ సిచ్యువేషన్స్ని ఎలా చక్కదిద్దుకోవాలో తెలియక ఒక బిచ్చగాడిలా బ్రతుకుతున్నారు. నీ మనస్సు నీకు సేవకుడిగా, నీ తెలివి నీకు గురువుగా మారిన మరుక్షణం నీ జీవితం అనే సితార తయారయ్యి దాన్ని ఎలా జీవించాలో దాని నుండి వచ్చే అందమైన సంగీతంలాగే అది నీ చేతుల్లోనే ఉంటుంది. ఎప్పుడైతే ఈ నిజం నీకు మనస్ఫూర్తిగా అర్థమవుతుందో, నువ్వు ఎలాంటి కుటుంబంలో పుట్టినా, ఎలాంటి సమాజంలో పెరుగుతున్నా, ఎలాంటి ఎదురు దెబ్బలు తిన్నా అక్కడి నుండి నీ జీవితాన్ని ఎంత అందంగా అరేంజ్ చేసుకోవాలో అన్నది పూర్తిగా నీ చేతుల్లోనే ఉంటుంది అన్నాడు. మీ జీవితానికి ఈ కథ ఏదో రకంగా కనెక్ట్ అయితే మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి 10 మందికి పంపించాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.